ఇప్ప పువ్వు అంటే చాలా మందికి ఇప్పటికీ గుర్తొచ్చేది ఒకటే, ఇప్ప సార. కానీ ఆ అభిప్రాయం ఇప్పుడు మారుతోంది. అడవిలో రాలిపోయే ఒక సాధారణ పువ్వు ఇవాళ సూపర్ ఫుడ్ గా అంతర్జాతీయ మార్కెట్లో అడుగు పెడుతున్న నేచురల్ ప్రొడక్ట్ గా మారింది. గిరిజనుల జీవనాధారం అయిన ఈ ఇప్ప పువ్వు ఆరోగ్యం, ఆర్థికం, సాంప్రదాయం అన్నీ కలిపిన కల్పవృక్షంగా నిలుస్తోంది. ఇప్ప పువ్వు అడవి తల్లి అందించిన అక్షయ పాత్ర, గిరిజనుల పాలిట పోషకాల గని. అసలు ఇప్ప పువ్వు ప్రత్యేకత ఏమిటి? అది ఎలా కల్పవృక్షంగా మారింది? గిరిజన మహిళలు దీన్ని ఎలా బ్రాండ్ గా మార్చుతున్నారు? ఈ ఆసక్తికర కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో ఇప్ప పువ్వు, దాని ప్రొడక్ట్స్ గురించి ఎమ్మెల్యే అనిరుద్ మాట్లాడటం వల్ల ఇప్ప పువ్వు అంటే సారా మాత్రమే కాదు, అంతకు మించి అన్న చర్చ ట్రెండింగ్లోకి వచ్చింది. ఇప్ప పువ్వు ప్రొడక్ట్స్ పై అంతటా ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు అడవిలో రాలిపోయి కేవలం సారా తయారీకి మాత్రమే పరిమితమయ్యే ఇప్ప పువ్వు ఇవాళ ఇంటర్నేషనల్ బ్రాండ్గా ఎదుగుతోంది. ఆదివాసీల ఆచార, ఆహార, ఆర్థిక వ్యవస్థతో పెనవేసుకున్న జీవనాధారం ఇప్ప పువ్వు. అందుకే ఇప్ప చెట్టును కల్పవృక్షంగా ఆరాధిస్తారు ఆదివాసీలు. ఎండాకాలం మొదలైందంటే చాలు, కోయగూడల్లో ఇప్ప పువ్వు సేకరణ పండగ మొదలవుతుంది. మహువా చెట్టుగా పిలుచుకునే ఇప్ప చెట్ల నుంచి పూల సేకరణ కోసం ఇంటిల్లిపాది తెల్లవారుజామునే అడవి బాట పడుతుంటారు. ఆదివాసీలకు మార్చి, ఏప్రిల్ నెలలో జీవనాధారంగా మారింది ఇప్ప సేకరణ. గిరిజనులు వాడుకోవటం కోసమే కాకుండా ఆర్థికంగా బలపడేందుకు ఇప్ప పువ్వు సేకరణ పనికొస్తోంది. ఒకప్పుడు కేవలం నాటుసారకే పరిమితమైన ఇప్ప పువ్వు ఇప్పుడు సూపర్ ఫుడ్ గా రికార్డులు సృష్టిస్తోంది. ప్యూర్, న్యాచురల్, ఘాటైన అనుభూతిని ఇచ్చే ఈ పానీయం ఒకప్పుడు గిరిజన వేడుకలకు పరిమితం. కానీ ఇప్పుడు ఆర్గానిక్ డ్రింకును ఇష్టపడే వారికి ఇదో ఆల్టర్నేట్ గా మారింది. ఇప్ప పువ్వును ఎండబెట్టి పొడి చేసి అందులో బెల్లం, వేరుశెనగలు, నెయ్యి కలిపి చేసే ఇప్పలడ్డు ఒక ఎనర్జీ బాంబ్. ఇందులో ఐరన్, కాల్షియం కొండంత ఉంటాయి. రక్తహీనతను తరిమికొట్టే సహజమైన ఔషధము ఇది. ఈ లడ్డు తింటే వచ్చే శక్తి ఏ ప్రోటీన్ బార్ ఇవ్వలేదంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఇది సిటీలో హెల్త్ బార్ గా మార్కెట్లో అవుతోంది. సేకరించిన పూలను ఆరబెట్టి సంవత్సరం పొడవునా ఆహార వస్తువుగా వినియోగిస్తారు. ఆదివాసీ ఆచారాల్లో, పూజా విధానాలలో నైవేద్యం ఇప్పసారను వాడుతారు. ఇప్ప పువ్వును మరగబెట్టి చేసే మహువా టీ కూడా ట్రెండింగ్ అవుతోంది. చక్కెర అవసరం లేని సహజ సిద్ధమైన స్వీట్నెస్ దీని స్పెషల్. అలాగే ఇప్ప పువ్వు సిరప్ను పాన్ కేక్స్, ఐస్ క్రీమ్స్ మీద ట్యాంపింగ్ గా వాడుతున్నారు. అడవి పువ్వుకు లభించిన గ్లోబల్ టచ్ ఇది. ఇప్ప పువ్వు పొడితో చేసే గారెలు, రొట్టెలు గిరిజనులకు ఇష్టమైన భోజనం. ఇప్పుడు బిస్కెట్లు, కుకీస్ గా మారుతున్నాయి. గ్లూటెన్ లేని ఫుడ్ కావాలనుకునే వారికి ఇప్ప పిండి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. చెప్పాలంటే ఇప్ప పువ్వు ఓ పోషకాల గని. గ్లూటెన్ అనేది గోధుమలు, బార్లీ, ఓట్స్ వంటి ధాన్యాలలో సహజంగా ఉండే ఒక రకమైన ప్రోటీన్. ఇది పిండికి జిగురును అందిస్తుంది. అయితే కొందరికి గ్లూటెన్ తింటే చిన్న ప్రేగులు దెబ్బతింటాయి. కొందరికి గ్లూటెన్ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణక్రియ బాగుండాలనుకునే వారు కూడా ఇప్పుడు గ్లూటెన్ లేని ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. సాధారణంగా గ్లూటెన్ లేని ఆహారం కోసం జొన్నలు, సజ్జలు, రాగులు వాడుతుంటారు. ఈ లిస్టులో ఇప్పుడు ఇప్ప పిండి కూడా వచ్చి చేరింది. పైగా గోధుమ పిండిలో కేవలం పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటే ఇప్ప పిండిలో మాత్రం కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల బలానికి, రక్తహీనత తగ్గటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్. ఆదివాసీలు సేకరించిన ఇప్ప పూలలో అత్యధిక శాతం సారా తయారీకి ఉపయోగిస్తారు. ఇప్ప పూలను ఆరబెట్టి ప్రత్యేకంగా ప్రాసెస్ ద్వారా మద్యం తయారు చేస్తారు. ఇప్ప ఉత్పత్తులను సంవత్సరం పొడవునా ఆహార పదార్థంగా వినియోగిస్తారు.
లడ్డూలు, రొట్టెలు నూనెలుగా అటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయం, ఇప్ప నూనెతో చర్మం, జుట్టు సంరక్షణ ఒక్కటేమిటి అన్ని స్పెషల్సే ఉంటున్నాయి. ఇప్పసారా నుంచి పోషకాలు అందించే ఇప్ప లడ్డూల తయారీ దాకా కాలం చాలా మారింది. ఇప్ప పూలతో నాటుసారా తయారు చేసే గిరిజనులు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడంతో గిరిజన మహిళలు రక్తహీనతను తగ్గించేందుకు ఇప్ప పువ్వుతో లడ్డూలను తయారు చేసుకునేందుకు ముందుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఈ దేశంలోనే తొలిసారిగా 2020లో పైలట్ ప్రాజెక్టు కింద భీంబాయి సహకార సంఘం పేరిట ఇప్ప పువ్వు లడ్డూల తయారీ కేంద్రం మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో గర్భిణులకు ఈ ఇప్ప పువ్వు లడ్డూలను పెద్ద ఎత్తున అధికారులు అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ స్కూళ్లలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ఈ లడ్డూలను సప్లై చేస్తున్నారు. అధికారులకు నెలకు దాదాపు 20 క్వింటాళ్ల ఇప్ప పువ్వు లడ్డూలను భీంబాయి సంఘం నుంచి కొని విద్యార్థులకు అందిస్తున్నారు. మన్ కీ బాత్ లో ఈ విషయాన్ని ప్రధాని మోదీ కూడా ప్రస్తావించడంతో ఇప్ప పువ్వు లడ్డూ అంతటా చర్చనీయాంశమైంది. ఆదిలాబాద్ జిల్లా సోదరీమణులు ఇప్ప పువ్వుతో కొత్త ప్రయోగం చేశారని, రకరకాల వంటలు చేస్తున్నారని, వీటిని ప్రజలు చాలా ఇష్టంగా తింటున్నారని, వారి వంటల్లో ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయం, కమ్మధనం కనిపిస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రధాని ప్రశంసించడంపై భీంబాయి ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కుమ్రా బాఘుబాయ్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టే ప్లాన్ కూడా చేస్తున్నారు. ఒక ఇప్ప లడ్డు 20 గ్రాముల బరువుండగా కిలో లడ్డూ ధర 300 రూపాయలుగా నిర్ణయించారు. కిలో లడ్డూ తయారీకి 400 గ్రాముల ఇప్ప పువ్వులు, 190 గ్రాముల బెల్లం, 190 గ్రాముల పల్లీలు, 190 గ్రాముల నువ్వులు, 30 గ్రాముల కిస్మిస్, మంచి నూనెను కలిపి తయారు చేస్తున్నారు. లడ్డూ తయారీ కోసం ముందుగా ఇప్ప పువ్వును ఎండలో ఆరబెడతారు. ఆ తరువాత వాటిని నూనెలో వేయిస్తారు. వేయించిన నువ్వులు, పల్లీలను దానికి జత చేసి చల్లబడ్డాక బెల్లం కూడా కలుపుతారు. ఈ పదార్థాలతో పాటు కిస్మిస్, యాలుకలు, మిరియాల పొడి కలిపి ఉండలుగా చుట్టి లడ్డూలు తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎక్స్ రోడ్లో ఆదివాసీ ఆహారం పేరిట ఆదివాసీ మహిళలు ఇప్ప పువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని ఇప్పటికే నడిపిస్తున్నారు. భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ లడ్డూ కేంద్రాన్ని 12 మంది ఆదివాసీ మహిళలు కలిసి నడిపిస్తున్నారు. టీం లీడర్ గా కుమ్రా బాఘుబాయి ఉన్నారు. వేసవిలో లభించే ఇప్ప పువ్వులను ఆదివాసీ మహిళలు వేకోజామున వెదురు బట్టల్లో సేకరించి ఇంటికి తీసుకువచ్చి ఎండలో ఆరబెట్టి ఈ ఇప్ప పువ్వులతో రకరకాల వంటలు తయారు చేసుకుని తింటారు. ఈ ఇప్ప లడ్డూలను ఆర్డర్లపై సప్లై చేస్తున్నారు. ఆదివాసీ మహిళల స్వయం కృషిని అభినందిస్తూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థలు అవార్డులు, రివార్డులు అందించాయి కూడా. 2023లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆది మహోత్సవ్ నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఈ ఇప్ప ప్రొడక్ట్స్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్ప పువ్వు లడ్డూపై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తరపున జార్ఖండ్ కు వెళ్లి ఇప్ప పువ్వు లడ్డూల వంటకాల తయారీ గురించి అక్కడి వారికి అవగాహన కల్పించారు భీంబాయి సంఘం సభ్యులు. ఇప్ప పువ్వు ప్రొడక్ట్స్ అంటే సారం మాత్రమే కాదు, దీన్ని పక్కన పెడితే ఇప్ప లడ్డు వంటివి, ఇప్ప పిండి లాంటి వంటివి శరీరానికి ఎంతో మేలని, వీటితో కండరాలు బలంగా ఉండటంతో పాటు మోకాళ్ల నొప్పులు తగ్గటం, రక్తహీనతకు చెక్ పెట్టడం వంటివి పరిశోధనలలో వెల్లడైందని అంటున్నారు సభ్యులు. సో ఒక అవకాశం చాలా ఆశలను తీసుకొస్తుంది. ఇప్ప పువ్వు అనగానే నెగిటివ్ ఇంపాక్ట్ వైపు చూడొద్దన్న చర్చ జరుగుతోంది. సారాను ఎవ్వరూ ప్రోత్సహించవద్దు కూడా. అయితే అదే సమయంలో ఇప్ప ప్రొడక్టులతో కలిసి లాభాలను గుర్తించాలన్న విషయమైతే హైలైట్ అవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఇప్ప ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి
ఇప్పటికీ నాటు సారాకు మాత్రమే పరిమితమైన ఒక అడవి పువ్వు ఇప్పుడు ఆరోగ్యానికి, ఆర్థికానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా మారింది. గిరిజనుల సాంప్రదాయం ఆధునిక మార్కెట్తో కలిసినప్పుడు ఎలా విలువ పెరుగుతుందో ఇప్ప పువ్వు స్పష్టంగా చూపిస్తోంది. ఇక ముందు రోజుల్లో ఈ నేచురల్ ప్రొడక్ట్స్ కు గ్లోబల్ డిమాండ్ ఎంత పెరుగుతుందో చూడాలి. ఒక విషయం మాత్రం క్లియర్, ఇప్ప పువ్వు అంటే కేవలం సారా కాదు, అది ఒక సంపద, ఒక సంస్కృతి, ఒక అవకాశం కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.